హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ పెడుతున్నాను. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్, జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్ ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే చాలామంది కూడా గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తున్నారు. 2 నెలలు 52 డేస్ దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. పీసీసీఎంఎంలో కాలేజీకి వచ్చినాయా లేవా అనేది పక్కన పెట్టినట్టయితే వాటికి ఓడి కొంతమందికి స్టూడెంట్ సర్వీస్ పోర్టల్లో అప్డేట్ అయ్యి ఉంది. అయితే ఇప్పుడు మరి ఓడి అప్డేట్ అయిందంటే గ్రేస్ మార్క్స్ అప్లై అయినట్టే లెక్క. పీసీసీఎంఎం కూడా ప్రింట్ అయితేనే ఆ ఓడి అప్డేట్ చేస్తారనమాట. అయితే మరి కాలేజీకి రావాలి కదా అవి. అయితే మరి కాలేజీలో వచ్చేసరికి రావట్లేదని చెప్పడమో, లేకపోతే ఇప్పుడు కుదరదని చెప్పడమో, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడమో ఏదో ఒకటి చెప్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఇప్పుడు జూన్ 6వ తారీఖు వరకు కూడా మీరు కనుక మీ అఫిలియేటెడ్ కాలేజీకి వెళ్ళినట్టయితే పనులు అవ్వవు. అది పీసీసీఎంఎం కోసమే కావచ్చు, ఇంకా దేనికోసమైనా కావచ్చు. ఎందుకురా అంటే ఇప్పుడు వచ్చేసరికి మిడ్లు జరుగుతున్నాయి. అది పక్కనెట్టండి. థర్డ్ ఇయర్కి మిడ్లు జరుగుతున్నాయి, ఫైనల్ ఇయర్కి మిడ్లు జరుగుతున్నాయి. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జూన్ 2 నుంచో 3 నుంచో ఉన్నాయి. అది 14 వరకు ఉన్నాయి. అది పక్కనెట్టండి. అది పెద్ద విషయం కాదు. అయితే జూన్ 4వ తారీఖు వచ్చేసరికి ఎలక్షన్ కౌంటింగ్ ఉంది. కొన్ని కాలేజీలు వచ్చేసరికి ఈవీఎంలు భద్రపరచడానికి వచ్చేసరికి ప్రతి జిల్లాలో ఒక కాలేజీ, 2 కాలేజీలు, 3 కాలేజీలు ఇట్లా పెట్టుకున్నారు వాళ్ళు స్ట్రాంగ్ రూమ్స్ కింద. సో 144 సెక్షన్ ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి ఎగ్జామ్ సెల్ వాళ్ళు, మీ కాలేజీ వాళ్ళు ఎవరో కూడా రెస్పాండ్ అవ్వరు. ఒకవేళ రెస్పాండ్ అయినా పీసీసీఎంఎం మీకు ఇవ్వరు. పీసీసీఎంఎం వచ్చుంటే ఇవ్వరు. పీసీసీఎంఎం రాలేదనుకోండి, వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళడానికి కూడా కుదరదు. సో చాలా వరకు కాలేజీలు చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్కి జూన్ 6 వరకు అయితే కాలేజీలకి పీసీసీఎంఎంలు వాటి కోసం అయితే రావద్దండి. ఎగ్జామ్స్ కోసం వాటి కోసం రావచ్చు. కానీ పీసీసీఎంఎం గ్రేస్ మార్క్స్ అప్డేట్ చేసిందైనా కానివ్వండి, గ్రేస్ మార్క్స్ లేకుండా మామూలుగా అయితే పీసీసీఎంఎం అయితే తత్కాలం అప్లై చేసుకుంటే మీరు పెట్టుకున్న అడ్రస్కి వచ్చేస్తుంది. ప్రాబ్లం 2 రోజుల్లో. కానీ గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకున్న పీసీసీఎంఎం మాత్రం రావద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు. కొన్ని కాలేజీలు ఎగ్జామ్స్ వెళ్ళే వాళ్ళు అయితే యూనివర్సిటీకి వెళ్ళట్లేదు. అది కాకుండా సమ్మర్ హాలిడేస్ కూడా నడుస్తూ ఉన్నాయి. ఓకేనా. సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి. 27th నుంచి కాలేజీలు రీఓపెన్ అయ్యాయి. కానీ యూనివర్సిటీ వాళ్ళకు సమ్మర్ హాలిడేస్ షిఫ్ట్ వైజ్ ఉంటుంది కాబట్టి. సో నాకు తెలిసి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఈ ఇంపార్టెంట్ అప్డేట్ ఏమని వచ్చిందంటే, జూన్ 14th తర్వాత మీరు కాలేజీలకు వెళ్ళటం బెటర్ అని చెప్పేసి నా అభిప్రాయం. జూన్ 6 నుంచి కాదు, జూన్ 1 నుంచి కాదు, జూన్ 14 తర్వాత వెళ్ళినట్టయితే మీ పనులైతే జరగటానికైతే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అసలైతే వీళ్ళు ఆ బుక్లెట్లు ఏవైతే ఉంటాయో 4-2 ఎగ్జామ్స్కి వాటి కోసం యూనివర్సిటీకి వెళ్తారు. ఎందుకంటే ఎగ్జామ్ రాసే వాళ్ళకి బుక్లెట్ ఇవ్వాలి కదా. ఆ బుక్లెట్లు ఎక్కడి నుంచి వస్తాయి? యూనివర్సిటీ స్టోర్స్ నుంచి వస్తాయి. మరి అవి తీసుకొచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాటితో పాటే ఇవి కూడా తీసుకురావాలి. ఖచ్చితంగా అయితే పీసీసీఎంఎం ప్రింట్ అయి ఉంటే ఖచ్చితంగా తీసుకొస్తారు గ్రేస్ మార్క్స్ అప్డేట్ చేసింది. కాకపోతే మీకు ఇవ్వరు. ఇప్పుడు మరీ ఎంత కావాలనుకుంటే జూన్ 6 తర్వాత వెళ్ళండి. ఎందుకంటే 14th లాస్ట్ ఎగ్జామ్ 4-2 వాళ్ళకి. 6 తర్వాత వెళ్ళినట్టయితే కౌంటింగ్లు అన్నీ అయిపోతాయి. ప్రశాంతంగా ఉంటుంది మీకు. మీరు ఏది అడిగినా కూడా వాళ్ళు ఇవ్వటానికి ఉంటుంది. అంతేగాని కంగారు పడిపోయి పీసీసీఎంఎం రాలేదు, ఓడి అప్లై చేయమని వచ్చింది, 2500 చూపిస్తుంది, ప్రీ కాన్వకేషన్ మోడ్లో చూపిస్తుంది అని చెప్పేసి మీరు కంగారు పడిపోయి ఆవేశపడిపోతే మాత్రం మీరు కంగారు పడినట్టే లెక్క. అంత టెన్షన్ అవసరం లేదు. మీ పని అయిపోయినట్టే లెక్క అక్కడ. ఓకేనా. సో ఇది నేను పదే చెప్తానే ఉన్నాను. అయితే మరి కొంతమంది అడుగుతూ ఉన్నారు, మరి నో డ్యూ ఫామ్స్ ఇలాంటివి సబ్మిట్ చేసుకోవచ్చా? నో డ్యూ ఫామ్స్ సబ్మిట్ చేస్తేనే కదా మీకు గ్రేస్ మార్క్స్ అప్లై చేయించుకునేది. సరే, గ్రేస్ మార్క్స్ అప్లై చేయించుకున్నప్పుడు నో డ్యూ ఫామ్ సబ్మిట్ చేయించుకోలేదు అనుకోండి, ఇప్పుడు వెళ్ళి చక్కగా చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే సంతకాల కాడ తిరిగేటప్పుడు మీకు ఫ్యాకల్టీ అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా, లైబ్రరీతో సహా, వాళ్ళు దొరక్కపోవచ్చు నాకు తెలిసి మీకు.
మళ్ళీ మీరు ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి. నా సలహా ఏంటంటే ఐదర్ జూన్ 6 తర్వాత వెళ్ళండి, లేకపోతే జూన్ 14 తర్వాత వెళ్ళండి. మీ పనులు అయితే సాఫీగా జరిగిపోతాయి. అయితే ఇప్పుడు ఒక క్లారిటీ అనేది వచ్చింది అందరికి కూడా. 50 డేస్ దాటిన తర్వాత, 52 డేస్ అంటున్నారులే కానీ 45 డేస్ తర్వాతే పీసీసీఎంఎం ప్రింట్ అయిపోద్ది అక్కడ. అసలు ఇదివరకు 15 డేస్లోనే అయిపోయేది, ఇప్పుడు 45 డేస్ పడుతుంది, ఎందుకంటే పనులు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి. ఓకేనా? సో ఇంకా 50 డేస్ తర్వాత కూడా రాలేదు, 2-3 నెలలు అయింది అంటే మాత్రం మీరు మీ కాలేజీ వాళ్ళని గట్టి కనుక్కోండి. పీసీసీఎంఎం రాలేదన్నారు అనుకోండి, అప్పుడు స్టూడెంట్ సర్వీస్ పోర్టల్లో ఆ ఓడి ఎలిజిబిలిటీ అప్డేట్ అయిందో లేదో చూడండి. అప్పుడు లేదనుకోండి, అప్పుడు యూనివర్సిటీకి వెళ్తే స్టూడెంట్ సర్వీస్ సెంటర్ వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు సొల్యూషన్ చెప్తారు. వాళ్ళు ఏది చెప్తే అది ఫాలో అప్ అయిపోండి. ఎప్పుడు కూడా అది కాల్ సెంటర్ లాంటిది అనమాట యూనివర్సిటీ స్టూడెంట్స్ కోసం, అఫిలియేటెడ్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా. నాకు తెలిసి అయితే మీకు అంత అవసరం రాకపోవచ్చు, అందరికి కూడా 45 డేస్ 50 డేస్లోనే పీసీసీఎంఎంలు కాలేజీకి వచ్చేస్తున్నాయి. అంటే కాలేజీ వాళ్ళు ఇవ్వట్లేదు అనుకోండి, అది వేరే విషయం. ఇంకోటి ఏంటంటే నేను చెప్పదలిచింది, పీజీ సెట్ కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. ఆ టైంలో కూడా నాకు తెలిసి ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే మీరు బీటెక్ ఇక్కడ కంప్లీట్ చేసుకున్నారు. మీరు పొరపాటును కూడా ఎంటెక్ చేస్తున్నా అని చెప్పారు అంటే మాత్రం ఇదే బలైపోతారు. అట్లా అని చెప్పేసి ఏమీ చేయట్లేదు అని కూడా అనొద్దు, ఎందుకంటే ఇప్పుడు ఎంటెక్ చేస్తున్నారని చెప్తే మన దాంట్లో జాయిన్ అవ్వండి అని చెప్పేసి సర్టిఫికెట్ రాలేదని చెబుతారు, అట్లా అని జాయిన్ అవుతారు. అట్లయితే ఇస్తామంటారు. అసలు ఏమి చేయట్లేదు హైయర్ స్టడీస్ అంటే ఇప్పుడు ఎందుకు సర్టిఫికెట్లు మరి తర్వాత తీసుకెళ్ళు అని అంటారు. అందుకని ఏం చెప్తారంటే హైయర్ స్టడీస్ కోసం వెళ్దాం అనుకుంటున్నామని ఒక మాట చెప్పండి. లేకపోతే ఏదైనా జాబ్ ఆపర్చునిటీ వచ్చి ఉంటే మాత్రం ఆ ఆఫర్ లెటర్ చూపించినట్టయితే మీకు పీసీసీఎంఎల్ వచ్చి ఉంటే ఖచ్చితంగా అయితే ఇస్తారు, ఎందుకంటే కొన్ని కాలేజీలు అట్లుంటాయి. సో ఇదండి ఓవరాల్గా నాకు తెలిసి పీసీసీఎంఎం కోసం, అంటే గ్రేస్ మార్క్స్ అప్లై చేసిన వాళ్ళ కోసం చాలామంది టెన్షన్ పడుతున్నారు. ఎప్పుడో అప్లై చేసామండి, ఇంతవరకు రాలేదండి, 50 డేస్ అయిందండి. కాలేజీలో అంటే ఇప్పుడు సెలవులు నడుస్తున్నాయి అంటున్నారండి, కాలేజీలో అంటే జూన్ 6 తర్వాత రమ్మంటున్నారండి అని చెప్పేసి అంటా ఉన్నారు. మీరు జూన్ 6 తర్వాత వెళ్ళి ఇదే పరిస్థితి కాదు, కొన్ని కాలేజీలో వర్కౌట్ అవుతుంది, కొన్ని కాలేజీలో వర్కౌట్ అవ్వదు. అందుకని చెప్పేసి నేను ఇది చెప్పాను, ఏదైనా 2 సార్లు వెళ్ళందు పని అవ్వదు. దూరాభారం వాళ్ళు 2 సార్లు వెళ్ళటానికి ఉండదు కాబట్టి ఫోన్ టచ్లో ఉండి వచ్చింది అంటే ఇది అయిపోయింది. యూనివర్సిటీ నుంచి డిస్పాచ్ అవ్వకపోతే మనం ఏం చేయలేము, అది వేరే విషయం. ఓకేనా? ఓవరాల్గా ఇదండి. ఇంకేమన్నా డౌట్స్ కావాలంటే వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఎవరైతే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ దేర్ ఎగ్జామ్స్. సో హ్యాపీగా ఎగ్జామ్స్ రాసుకోండి, కంగారు ఏం పడద్దు.